వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ బాల్య వివాహాలు, సైబర్ క్రైమ్ల పట్ల కళాజాత బృందాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అలాగే దౌలతాబాద్ మండలంలో ప్రస్తుతానికి క్రైమ్ రేట్ తగ్గిందని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు చేయాలని ఉన్నారు. సివిల్ మ్యాటర్స్ అంటే ల్యాండ్ ప్రైజెస్ పెరిగే కొద్దీ ఆ మ్యాటర్ వస్తుంది. లైక్ ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ వాల్యూ లేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ల్యాండ్ వాల్యూ పెరిగే కొద్దీ సివిల్ మ్యాటర్స్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో అవే ఎక్కువ ఉంటాయి. కొద్దిగా వాటిని అవగాహన కనిపించింది. మాట్లాడుకుంటే అయిపోతుందని కూడా చెప్తే అది కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేస్తాం. అది కూడా ఇంక్లూడ్ చేయండి ఒకసారి అవేర్నెస్ చేసినప్పుడు. ఏదైనా ఈ భూతగాదాలు ఉన్నప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడము, లేకపోతే ఏదైనా కోర్ట్స్కి వెళ్ళి తెచ్చుకోవడం, దీంతో వైలెన్స్ దిగకుండా ఉండేట్టు ఇప్పుడు రాబోయే కాలంలో ఎక్కువ అభివృద్ధి వస్తారు. రాబోయే కాలంలో ఇంకా మీ సైడ్ నుంచి ఏమన్నా చైల్డ్ మ్యారేజెస్ చాలా బాగా ఇష్టం సార్. ఈ 2 years నుంచి 2 సంవత్సరాల నుంచి వాళ్ళపైన కానీ సైబర్ నేరాల పైన కానీ మంచిగానే అవేర్నెస్ కల్పిస్తుంది సార్. సో కాబట్టి దర్ ఈస్ నో మేజర్ ఇంక్రీజ్ ఇన్ క్రైమ్ అండ్ వేరే యాక్టివిటీస్ కూడా లేకపోతే మర్డర్స్ కానీ, అటెంప్ట్ మర్డర్స్ కానీ, HB/, డేస్ కానీ ఇలాంటివి కూడా పెద్ద నెంబర్ అయితే ఇంక్రీజ్ ఏం లేదు. యాక్సిడెంట్స్ కూడా మనకి నార్మల్గానే ఉన్నాయి. ఒక 3 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ 1 నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్. యాక్సిడెంట్స్ కూడా తక్కువే ఉన్నాయి ఈ రోజులో. దో ఇట్ ఈస్ హైవే తక్కువగా. అండ్ సూసైడ్స్ బాగా తగ్గాయి. ఇంతకుముందు మనకి మనకు లాస్ట్ అంతకుముందు యూత్ కంపెనీ చేసి 21 ఉన్నాయి. ఈ సంవత్సరం 10 ఉన్నాయి. 50% తగ్గాయి సూసైడ్స్.